అని అయితే అక్కడ డోర్ మ్యాట్ ఉంది కదా, వాళ్ళు ఎట్లా చేస్తుంది డోర్ మ్యాట్ అంటారు, డోర్కి పెట్టేది డ్రీమ్ క్యాచరా, డ్రీమ్ క్యాచర్ వాళ్ళు చేస్తున్నారు చూడండి అక్కడ. అది హనీ ట్రై చేస్తుంది. ఫస్ట్ అయితే A6 సైజ్ అంతా షీట్ తీసుకొని చెయ్యు. వస్తలేదా? సరే మరి నార్మల్ పేపర్ మీద ట్రై చేసి తర్వాత దాని మీద ట్రై చేద్దామని తెచ్చుకుంది కానీ భయపడి దెబ్బకగం అది ఆడబెట్టేసి మరి మామూలు పేపర్ మీద ట్రై చేసి దీని మీద ట్రై చేస్తుందట. అదైతే ఒకటే ఉందట, పక్కన పడేసింది. నార్మల్ పేపర్ తెచ్చుకోవడానికి అయితే పోయింది. ఇప్పుడైతే తెచ్చుకుంది A4 షీట్. మళ్ళీ దాన్ని మంచి కరెక్ట్ ఫోల్డ్ చేసి కట్ చేసుకో. దివాళి వచ్చేసింది, అప్పుడే బాంబుల డబ్బా కొడుతున్నారు, అలా కొడుతున్నారు అలా. కానీ ఫోల్డ్ చేయి, కరెక్ట్ చూసి ఫోల్డ్ చేయి, అక్కడ నుంచి ఇక్కడికి. అది ట్రై చేయాలి, అయితేనే మంచిగా వస్తుంది. తర్వాత ఫోల్డ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఓకే, ఇప్పుడు కట్ చేయి. వాళ్ళు ఎట్లా కట్ చేసారో నువ్వు అట్లా కట్ చేయి. లైన్గా కట్ చేసుకుంది, కట్ చేసుకో లైన్గా నువ్వు కూడా. ఎన్ని కట్ చేసుకోవాలన్నా మరి ఇష్టమా? మరి ఏమన్నా కౌంటింగ్ ఉందా? సరే కట్ చేయి. రఫ్ పేపర్ మీద వచ్చిందా? కరెక్ట్ తెలిసిందా? సరే దీని మీద చేయి మరి, కరెక్టే కదా. దీని మీద కరెక్ట్ కట్ చేయి మరి. ఇక ఎన్ని కట్ చేసినావు అన్నీ కౌంట్ చేసుకొని కట్ చేస్తుంది అన్నీ. ఓకే, దాన్ని కట్ చేయడం ఏది ఇప్పుడు ఇప్పు కరెక్ట్ వచ్చిందా? తర్వాత ఇప్పుడు దేన్ని ఫోల్డ్ చేయాలో తెలుసా? పెట్టిగా దేన్ని ఫోల్డ్ చేసి పెట్టాలో పెట్టేసి ఫస్ట్ ఆ మధ్యలో 2 ఫోల్డ్ చేసుకోవాలా. చెయ్యి మరి. ఫస్ట్ చేసినావు కదా, అతకబెట్టు. వద్దు పుల్లతో తీసుకో, కొంచెమే కదా. ఇప్పుడు అతకబెట్టు, కొంచెం అతకబెట్టేసి. ఇప్పుడు ఓకే, అది కూడా ఫోల్డ్ అయిపోయింది. అన్నీ అట్లనే ఫోల్డ్ చేసుకుంటారు లైన్గా. ఓకే, ఇటు సైడ్ ఫోల్డ్ చేసేసినావు కదా, ఇప్పుడు ఇటు సైడ్ తిప్పి ఇవి కూడా ఫోల్డ్ చేసి. ఏం కాదు వస్తుంది వచ్చేసింది. అయిపోయిందా మొత్తం ఫోల్డ్ చేసేసినావా? ఓకే, దానికి కింద ఓకే పెట్టు. నువ్వు కూడా అట్లనే అది కూడా నువ్వు కూడా పెట్టేసాయి. సూపర్ చేస్తున్నావు, మస్తు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? అట్లా అన్నీ కట్ చేసుకొని సరే కట్ చేసుకో. వచ్చిందా? తర్వాత అది చేస్తావా? చెయ్యి. ఇప్పుడు ఏం చేయాలి? అతికే పెట్టాలా దాన్ని? ఎట్లా? అతికే పెట్టి వాటిని ఫోల్డ్ చేయాలనా? ఎట్లా చేస్తారు? దాన్ని అట్లా మొత్తం ఫోల్డ్ చేసేయాలి అట్లా. ఫోల్డ్ చేసి అయిపోయిందా? ఫోల్డ్ చేసేసినావా? అట్లా వేసుకోవాలి. నెక్స్ట్ దారం సరే మెల్ల మరి, అది డ్రైగానే. ఓకే, అతకబెట్టు. పూసలు ఎందుకు? మంచిగా కనిపిస్తుందా? మెల్ల కింద స్టిక్ అయింది, ఆయన ఊడిపోతుంది మరి, జాగ్రత్త. అయ్యి మరి 3 పూసలు వేస్తుంది. మంచిగా ఉన్నాయి. మెల్లగా, ఏం లేదు. దారం కింద నుంచి ఆయన ఊడిపోతుంది, ఎంతసేపు చేసిందంత ఇది అవుతుంది. ఓకే సరిపోతుంది. నెక్స్ట్ దేనికి స్టిక్ చేస్తావు? ఓకే స్టిక్ చేసి ఓకే స్టిక్ చేయి. మరీ పెద్దగా అయిపోయింది, అప్పుడే అన్న, అందుకే చాలా పెద్దగా అయింది. అతకబెట్టి ఎక్కడ అతకబెడతావు? అక్కడ కింది సైడ్ అతకబెట్టాలా దారమా? ఓకే
బరువుతో పడిపోదు కదా ఎంత. పైనది ఎట్లా పెట్టాలి మరి? పైనది సగం దారం అతికేయచ్చు. ఇప్పుడు కట్ చేసిన దారం మరీ అంత పెద్దది వద్దు, మంచిగా ఉండదు, అది సరిపోతుంది. ఓకే బాగుంది, సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో పూసలు కూడానా? సరే అది తీసుకుపోయి అక్కడ అతికే పెట్టేసాడా? అతికే పెట్టేసి అయిపోతుంది. అయిపోయిందా? ఓకే బాబు. తర్వాత ఆరని ఫ్యాన్ వేసి అయిపోయినట్టే. మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది డోరు. ఏంటిది అది? డ్రీమ్ క్యాచర్ భలే ఉంది. షోకేస్ కోసం పెడతారు. షోకేస్కి డోర్కి ఇట్లా పట్టి చూపి. డోర్కి అది ఊడిపోతుంది, అది పట్టుకోగానే నార్మల్గానే. అది ఎండని ఫస్ట్ అయితే, అది ఎండని ఇటు సైడ్ మామూలుగా పట్టుకొని చూపి అంతే. ఎండని హనీ ఊడిపోతుంది మళ్ళీ. బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ అతికే పెడతావు దాన్ని? అక్కడ అతికే పెడతావు. వా మస్తు ఉంది, సూపర్ చేసినావు కదా. గాలి ఎక్కువ వచ్చిందంటే ఎగిరిపోతుందేమో. సూపర్ చేసినావు. అవును సూపర్ చేసినావు హనీ, మస్తుంది, బాగా చేసినావు. బాగుంది హనీ. దాని పక్కన నిల్చో. దీపావళి కోసమేనా? బాగుంది హనీ, సూపర్ ఉంది, మంచిగా చేసినావు. తిరుగుతుంది, నిజంగానే తిరుగుతుంది. అవును.